హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు వీడియోలో మనము డోరీస్ మరియు టెజల్స్ అనేవి ఏ విధంగా కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, డోరీ భాగానికి మన క్లాత్ భాగాన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లాత్ వచ్చేసి ఇలా స్ట్రైట్ భాగం అన్నమాట. ఇలా ఈ విధంగా తీసుకుంటే క్రాస్ భాగము, ఇలా ఈ విధంగా క్రాస్గా మన క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే క్లాత్ యొక్క వెడల్పు అనేది ఎంత ఉండాలంటే 1.5 ఇంచులు అనేది ఉండాలి. ఇలా 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా ఒకే లెవెల్లో క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఒకే లెవెల్లో రావాలండి క్లాత్ అనేది. అయితే మనం కట్ చేసుకున్న క్లాత్ స్ట్రైటా క్రాస్ అని ఎలా తెలుస్తుందంటే, క్రాస్ క్లాత్ అయితే ఇలా సాగుతుందన్నమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత మన కుట్టు అనేది కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. కరెక్ట్గా ఒకే లెవెల్లో రావాలన్నమాట. అంటే ఎక్కువ తక్కువ అసలు రాకూడదు. ఎందుకంటే మనం ఏ లెవెల్లో మనము కుట్టు అనేది వేసుకుంటామో మనకు కరెక్ట్గా అదే లెవెల్లో డోరీ భాగం అనేది వస్తుందన్నమాట. కాబట్టి కరెక్ట్గా ఒకే ఖర్చు లెవెల్లో చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఒకే లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కొంచెం క్రాస్ ఉందని చెప్పేసి క్లాత్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇలా లెవెల్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నీడిల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ నీడిలో 2 వరుసల దారాన్ని ఎక్కించానమాట. ఇలా 2 వరుసల దారాన్ని ఎక్కించుకున్న తర్వాత మనకు ఖర్చు భాగం పెట్టుకున్నాం కదా, ఈ పాదం లోపలికి అంటే ఈ భాగం లోపలికి ఇలా నీడిల్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా కొంచెం క్లాత్ భాగాన్ని తీసుకొని ఇలా నీడిల్ భాగాన్ని పైకి అనాలన్నమాట. ఇలా నీడిల్ భాగాన్ని పైకన్న తర్వాత ఈ 2 వరుసల దారాన్ని ముడి అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ముడేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ యొక్క వెనుక భాగం ఉంటుంది కదా, ఈ వెనుక భాగాన్ని ఇలా ఒక పాదం లెవెల్ కుట్టాం కదా, ఇలా దీని లోపలికి పోనిచ్చుకోవాలన్నమాట. అంటే మన నాడ భాగంలోకి ఏ విధంగా ఎక్కించుకుంటాం అంటే పిన్నిస్ పెట్టి ఏ విధంగా ఎక్కిస్తామో సేమ్ అదే విధంగా ఎక్కించుకోవాలి దీన్ని. ఇలా కరెక్ట్గా నీడిల్ భాగాన్ని బయట వైపుకు తీసుకురావాలి. ఇక్కడ చూడండి, మనకి నీడిల్ భాగం అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కింది క్లాత్ని మనం ఫ్రీ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కింది క్లాత్ని ఫ్రీ రావాలన్నమాట. అంటే ఏంటంటే మనం పెట్టిన ఈ ఖర్చు భాగం అంతా అంటే మనం ఒక లెవెల్లో కుట్టాం కదా, ఒక పాదం లెవెల్లో, ఈ పక్కనున్న క్లాత్ అంతా ఈ డోరీ భాగంలోకి వెళ్ళి మనకి డోరీ అనేది లావుగా అంటే థ్రెడ్ కరెక్ట్గా థిక్నెస్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా చివరి భాగాన్ని ఈ విధంగా ఫ్రీ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సరి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా సరి చేసుకోవడం వల్ల మనకు కొంచెం డోరీ భాగం అనేది బయటకు వస్తుంది. చూడండి, ఇక్కడ కొంచెం నిదానంగా చేసుకోండి. ఇక్కడ చూసారా, మనకు కొంచెం డోరీ భాగం అనేది బయటకు వచ్చిందనమాట. ఇలా కింది భాగాన్ని కొంచెం ఫ్రీ చేసుకుంటూ మొత్తం డోరీ భాగాన్ని బయటికి తీసుకురావాలి. చూడండి, ఇక్కడ మొత్తం మనకి డోరీ భాగం అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, కొంచెం చివర కొద్దిగా ముడి ఉందని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా డోరీ భాగాన్ని కుట్టుకున్న తర్వాత దీనికి టెజిల్స్ లేదా హ్యాంగింగ్స్ అనేవి ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ లాంగ్ ఫ్రాక్కి నేను ఇక్కడ టెజిల్స్ అనేవి కుడుతున్నాను అనమాట. అది లాంగ్ ఫ్రాక్లో మిగిలిన క్లాత్ ఇక్కడ నేను టెజిల్స్ అనేది తయారు చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం టెజిల్ తయారు చేయడానికి 3.5 ఇంచుల పొడవు మరియు వెడల్పు భాగాన్ని తీసుకోవాలన్నమాట. అంటే కరెక్ట్గా మనకి స్క్వేర్ షేప్లో ఉండే విధంగా క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 లేయర్స్ కట్ చేస్తున్నాను, అంటే 2 భాగాలకు అనమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని కొంచెము కోన్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొద్దిగా మనకి కోన్ షేప్ అనేది రావాలన్నమాట. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఒక లెవెల్లో కటింగ్ అనేది చేసుకోవాలి.
సేమ్ ఇదే విధంగా రెండో భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్లాత్ భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక షేప్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇక్కడ కొంచెం క్రాస్ ఉందని చెప్పేసి మళ్ళీ కట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే దీని యొక్క చివరి భాగాన ప్రిల్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. అయితే ప్రిల్స్ అనేవి పెట్టడానికి ఇక్కడ చూడండి క్లాత్ భాగాన్ని తీసుకున్నాను. ఈ క్లాత్ యొక్క వెడల్పు అనేది 2 ఇంచులు ఉండాలి. దీన్ని డబుల్ ఫోల్డ్ చేస్తే మనకి 1 ఇంచ్ అనేది రావాలన్నమాట. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీని యొక్క చివరి భాగాన రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను యూస్ చేసే క్లాత్స్ ఏంటంటే నాకు ఇక్కడ లాంగ్ ఫ్రాక్లో ఏ క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ భాగాన్ని యూస్ చేసి ఇక్కడ నేను టెజల్స్ అనేది తయారు చేస్తున్నాను అన్నమాట. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి ప్రిల్స్ అనేవి పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా అయితే ప్రిల్స్ అనేవి పెట్టాలనుకున్నప్పుడు కరెక్ట్గా ఒకే లెవెల్లో పెట్టుకోవాలి. మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేదా చిన్నపాటి స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి కూడా మీరు ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. మీరు దగ్గరగా పెడితే అన్నీ దగ్గరగా పెట్టేటట్టుగా చూడండి. అంటే అన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి ప్రిల్స్ అనేవి ఈ విధంగా రావాలన్నమాట. ఇక్కడ చూసారా ఇలా ఈ విధంగా మొత్తం మిగతా భాగాన్ని ఇలా ప్రిల్స్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ప్రిల్స్ అనేవి కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా కోన్ షేప్లో ఈ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా సీదా భాగాన పైవైపు ఉండాలన్నమాట. సీదా భాగం అనేది ఇలా సీదా వైపు పెట్టి కుట్టుకోవాలన్నమాట. అంటే ప్రిల్స్ యొక్క సీదా భాగం అనేది లోపల వైపుకు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని సీదా వైపుకి తిప్పుకోండి. ఇలా మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇలా మనకి హ్యాంగింగ్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని డోరీ భాగానికి ఏ విధంగా కుట్టాలో చూద్దాము. ఇప్పుడు ఇంతకుముందు కుట్టిన డోరీ భాగాన్ని తీసుకున్నాను. సేమ్ ఇది కుట్టిన మాదిరిగానే ఇంతకుముందు కూడా కుట్టాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ భాగాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకు ఇలా ఈ విధంగా రావాలి అంటే ఎలా కుట్టుకోవాలో ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇలా రావాలంటే దీన్ని వెనక వైపు తిప్పుకోవాలన్నమాట. ఇలా వెనక వైపు తిప్పుకొని ఇలా దీని యొక్క ఎడ్జ్ భాగం అనేది ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. డోర్ యొక్క ఎడ్జ్ భాగం అనేది చూసుకొని ఇలా క్రాస్గా కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ స్టార్టింగ్ మరియు ఎండింగ్ అనేది ఖచ్చితంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోండి, లేకపోతే కుట్లు అనేవి ఊడిపోతాయి. ఇక నేను తిప్పి మళ్ళీ కుట్టు అనేది వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ రివర్స్ కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి సైడ్ ఖర్చు భాగాలు ఉన్నాయి కదా, ఈ ఖర్చు భాగాల్ని చివరి వరకు కట్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం మనకి నీట్గా ఉండాలి కాబట్టి ఇలా చివరి వరకు కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇలా సీదా వైపుకు తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి మనకి సీదా వైపు తిప్పుకోగానే మనకి ఈ హ్యాంగింగ్ భాగం అనేది లేదా ఈ టెజిల్ భాగం అనేది మనకి ఇలా కనబడుతుంది అనమాట. దీనిపైన మరొక టెజిల్ భాగాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంతమంది కుట్టాను కదా ఆ భాగం అన్నమాట ఇది. ఇలా దీనిపైన ఈ విధంగా రావాలి అనుకుంటున్నాను. అంటే ఒకదానిపైన ఒకటి ఈ విధంగా రావాలి అనుకుంటున్నాను. ఇలా రావాలి అంటే దీన్ని ఇలా వెనక వైపు తిప్పుకోవాలన్నమాట. ఉల్టా వైపుకు తిప్పుకోవాలి. ఇలా కరెక్ట్గా ఏ పొజిషన్లో రావాలో చూసుకొని దాన్ని ఇలా ఉల్టా వైపుకు తిప్పుకుంటున్నాను అనమాట. అంటే కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి ఇలా చూసుకోవాలి. అంటే ఎవరైతే ఫస్ట్ టైం కుడుతున్నారో వాళ్ళు ఈ విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా చూసుకొని ఇలా డోరీ భాగం మీదుగా ఇలా క్రాస్గా కుట్టు అనేది రావాలి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నేను డబుల్ కుట్టు అనేది వేస్తున్నాను. ఖచ్చితంగా మనము రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఖర్చు భాగాలు ఉంటాయి కదా, ఈ ఖర్చు భాగాలని కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి
ఉబ్బొస్తుంది లేదా మనకి ఖర్చు భాగం అనేది బయట వైపు కనబడుతుంది అన్నమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపుకు తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, పూర్తిగా కుట్టిన తర్వాత మనకి టెజిల్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, టెజిల్స్ ఇలాగనే కాదు, మనం వేరే విధంగా కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ హ్యాంగింగ్ కింది భాగాన ఇలా 3 డోరీ భాగాలు తీసుకొని దానికి చివరి భాగాన కూడా హ్యాంగింగ్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా డిఫరెంట్ కూడా మనము కుట్టుకోవచ్చు. ఇలా కుట్టిన మాదిరిగానే నేను ఇంకొక డోరీ భాగాన్ని కూడా కుట్టాను అన్నమాట. ఇలా ఎంతో ఈజీగా మనము డోరీ భాగాన్ని కుట్టుకోవచ్చు విత్ టెజిల్తోని. ఇలా ఈ లాంగ్ ఫ్రాక్ ఈ విధంగా టెజిల్స్ అనేవి కుట్టాను. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.